హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు వేగవంతం చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రక్షాళన కోసం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న యంత్రంతో ఆయన పనుల్ని ప్రారంభించారు. హుస్సేన్ సాగర్ వంటి మంచినీటి వనరులను పరిరక్షించుకోవాలన్న మంత్రి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకే నీటి సంరక్షణ చర్యలని పేర్కొన్నారు. భవిష్యత్తులో వాననీటి సంరక్షణ దిశగా కొత్త పద్ధతులు చేపడతామన్న ఆయన వాననీటి సంరక్షణ చేస్తేనే ఇంటి నిర్మాణానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. कैमरास किंदी ग्रैंड अंदर किंदी ग्रैंड कैमरास मोबाइल बाबू सर जपन से फंक्शन में काम है ए पट्टू भाई ने निकल में लेफ्ट कर ए ए ए यादगिरे కింద పడతావు పోకులని చెప్తాది నాకు పోతున్నాడు కృష్ణ హుస్సేన్ సాగర్లోకి మురుగునీటిని తీసుకొచ్చే నాలాల డైవర్షన్ పని దాదాపుగా 99% పూర్తయింది. మరి ఇంకో వారం 10 రోజుల్లో ఆ నాలాల డైవర్షన్ అనే ప్రక్రియ సంపూర్ణమవుతుంది. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, నాలాల డీసిల్టింగ్ ఏదైతే ప్రతి సంవత్సరం నాలాలు పూడికతీత ఏదైతే కార్యక్రమం చేస్తామో
ఆ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ పట్టణంలో దాదాపుగా ప్రధానమైన నాలాలన్నింటిలో కూడా 29 కోట్ల రూపాయల ఖర్చుతో ఇప్పటికే టెండర్లు పూర్తయినాయి, పనులు కూడా ప్రారంభమైనాయి. వర్షాలు ప్రారంభమయ్యే లోపలే ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి నాలాల పుడికతీత కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు ఈరోజు హుస్సేన్ సాగర్లో అత్యాధునికమైన లేక్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ మనం ఇప్పుడు ప్రారంభించుకున్న యాంఫీబియస్ ఎక్స్కవేటర్ కానీ, అదే రకంగా ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ కానీ, అదే రకంగా ఒక బార్జ్ మౌంటెడ్ ఏరియేటెడ్ సిస్టమ్ కానీ, అంటే మీరందరూ కూడా ఈ మధ్యన పేపర్లో టీవీలో వార్తలు కూడా చూసే ఉంటారు. మన హుస్సేన్ సాగర్లో ఈ మధ్యన ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ ఇక్కడ విపరీతమైన దుర్గంధం వస్తూ ఉందనే ఒక వార్త కూడా చూసే ఉంటారు. అది ప్రధానంగా ఎండ తీవ్రంగా ఉండడం, ఇంకోవైపు ఈ అనరోబిక్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన సమస్య. మరి దాన్ని పరిష్కరించడానికి కూడా ఈ బార్జ్ మౌంటెడ్ ఏరియేటర్ సిస్టమ్ అనేది కూడా దానికి కూడా ఉపయోగపడుతుంది. అదే రకంగా మరి మన హుస్సేన్ సాగర్లోకి ఈ నాలాల డైవర్షన్తో దాదాపుగా రాబోయే రోజుల్లో ఏ రకమైన సీవేజ్ కూడా రాకుండా చేసేదానికి ఒకవైపు వీలు పడుతుంది. తర్వాత వర్షాలు పడ్డ తర్వాత మరింత సాఫీగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. అల్టిమేట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిన విధంగా హుస్సేన్ సాగర్లోకి ఒకవైపు మురుగునీరు రాకుండా చూసుకోవడం, రెండవ వైపు ప్రస్తుతం ఉన్న నీటిని, ఇప్పుడున్న నీటిని కూడా మెల్లిగా తరలించడం, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్లోకి మళ్ళీ కాలుష్యం కానీ, ఎట్టి పరిస్థితుల్లో మనకు సీవేజ్ కానీ రాకుండా చూసుకోవడం అనే ఈ 3 లక్ష్యాలు పెట్టుకుని అల్టిమేట్గా హుస్సేన్ సాగర్ని ఒక మంచినీటి సరస్సుగా, హైదరాబాద్ నట్టనడి బొడ్డున అద్భుతమైన ఎన్నో అవకాశాలు మనకి లేక్ ద్వారా ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తున్నాం, ఇక్కడ మాన్సూన్ రెగాటా కానీ, సెయిలింగ్ పోటీలు కానీ, అదే రకంగా నగరానికి సంబంధించినంత వరకు పర్యాటక రంగానికి కానీ ఎన్నో రకాలుగా మేలు చేసే ఈ సరస్సును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఉన్నాం. దానికి 370 కోట్ల రూపాయలతో గతంలో జైకా నుంచి డబ్బులైతే వచ్చినాయో ఆ డబ్బులను ఇంకా కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటాం. అవసరమైతే మరిన్ని డబ్బులు కూడా ఇప్పటికే గతంలో బడ్జెట్లో కూడా నేరుగా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెట్టడం జరిగింది. అవసరమైతే ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే కానీ ఒకవైపు మూసీని, ఇంకోవైపు హుస్సేన్ సాగర్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం. తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకోవైపు ఇప్పుడు ఎండలేమో మండిపోతూ ఉన్నాయి, వర్షాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా వస్తాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నగరంలో వర్షాలు ప్రారంభమయ్యే నాటికి పూడికతీత కార్యక్రమాలు కానీ, అదే రకంగా మన సివరేజ్ వ్యవస్థను బాగు చేసుకోవడం కానీ సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండకుండా, మళ్ళీ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని చెప్పి కూడా మున్సిపల్ శాఖ అధికారులకు, ముఖ్యంగా జీహెచ్ఎంసీకి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే నెలన్నర పాటు ఈ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతాం. తప్పకుండా హైదరాబాద్ మహానగరానికి సంబంధించినంత వరకు ముఖ్యమైన ఈ 2 మంచినీటి వనరులు, వీటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి